రీసెంట్ మూవీస్ చూస్తున్నాము. చిన్న సినిమాలని లేవు, పెద్ద సినిమాలని లేవు. కంటెంట్ ఉంటే ఏ సినిమా అయినా గానీ బాగా అవును. ఆడుతుంది. మీరు ఆ కంటెంట్ విషయంలో కాన్సంట్రేషన్ ఎక్కువ తీసుకోవటం మీకు అంటే ఈ కే నుంచి కే ర్యాంపు వీటన్నిటికీ ఒక లెసనా అది? అంటే అలాంటి ఇన్సిడెంట్స్? 100% సార్. ఇప్పుడు కంటెంటే ఇంపార్టెంట్ సార్. హ్మ్. ఇప్పుడు నేను ఎంత మాట్లాడినా, ఏం చేసినా, హ్మ్. ఏమున్నా సినిమా బావుండి, హ్మ్. మనం రిలీజ్ చేసే కంటెంట్ ఆడియన్స్‌కి నచ్చి, హ్మ్. ఆ రోజు సినిమా బావుందని 10 మంది చెప్తే ఎళ్తారు, చూస్తారు తప్ప, కంటెంట్ లేకపోతే మేబీ ఎంత పెద్ద స్టార్ అయినా వన్ డేకి అయిపోయిందేమో అన్న ఫీలింగ్ సార్. హ్మ్. కంటెంట్ బావుండాలి. అంటే కే ర్యాంప్ విషయానికొచ్చేసరికి ర్యాంప్ బావుంది. కే నుంచి కే ర్యాంప్ ఇవంతా పొజిషన్ అంతా కొద్దిగా పాజిటివ్ వైబ్ ఉండటం అనేది మీ ఫేస్‌లో సక్సెస్ కనిపిస్తుంది ఇప్పుడు. హ్మ్. ఇంకా రాబోయే ప్లానింగ్ ఎలా ఉంటది? అంటే ఇప్పుడు 'చెన్నై లవ్ స్టోరీ' అంటే ఆల్రెడీ హ్మ్. ప్లాన్డ్ సబ్జెక్ట్, హ్మ్. ప్లాన్డ్ ఆహ్, ఎక్స్‌పీరియన్స్‌డ్ గైస్ కాబట్టి ఓకే. హ్మ్. ఫర్దర్‌గా మీరు చేసే దాంట్లో మీ సబ్జెక్టు మీరెలా చూజ్ చేసుకుంటారు? ఆ ఇన్వాల్వ్‌మెంట్ ఎంతుంటుంది? ఏంటి? కెరీర్ ఎలా బిల్డప్ చేసుకోవాలనేది ప్లానింగ్‌లో ఉన్నారు. లేదు సార్. అంటే డిఫరెంట్ స్క్రిప్ట్ చూజ్ చేసుకుంటున్నాను. హ్మ్. అన్ని డిఫరెంట్ జోనర్స్‌లో. హ్మ్. కంటెంట్ మీద చాలా కేర్ తీసుకుంటున్నాను. నేను ఎవరితో వర్క్ చేసినా ఏమన్నా క్లారిటీగా మాట్లాడుతున్నాను ఈసారి. హ్మ్. ఒకటికి 10 సార్లు ఎలాంటి సినిమా చేద్దాం, ఏంటి మేకర్స్‌గా ఎనీ ప్రొడ్యూసర్స్ గారు గాని, డైరెక్టర్స్ గాని డిస్కషన్ పెట్టుకొని, హ్మ్. ఎందుకో వర్క్ విషయంలో చాలా సాటిస్ఫైయింగ్‌గా ఉన్నాను సార్. ఓకే. నేను చేసే వర్క్‌లో ఎందుకో మంచి సినిమాలు చేస్తున్నానన్న ఫీలింగు. హ్మ్. అట్‌లీస్ట్ నాకు ఫుల్ క్లారిటీ ఉంది సార్. ఓకే. నెక్స్ట్ 3 ఇయర్స్‌లో ఎలాంటి సినిమాలు చేయబోతున్నానో నాకు క్లారిటీగా ఉంది. అందుకే చాలా సంతోషంగా ఉన్నాను.